నోటితో నవ్వుతూ నొసటతో వెక్కిరించడం అంటే ఏంటో ఈనాడు ఆంధ్రజ్యోతి నేరేటివ్ సిస్టమ్ చూస్తే అర్థమవుతుంది. తెలుగుదేశం పార్టీకి బీజేపీ అవసరం. ఎందుకు అంటే జగన్ని తట్టుకు నిలబట్టడానికి, అసలు జనంలో పోటీలో ఉండటానికి. ఇంకోవైపున భారతీయ జనతా పార్టీకి గెలిచే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి కాబట్టి జాతీయ స్థాయిలో ఆ గెలుపు పాయింట్ని తమ వైపుకి తిప్పుకోవడానికి. అది తెలుగుదేశానికి ఓకే, మరి తెలుగుదేశం అనుకూల పత్రికలకి అదే కావాలి. కానీ అలాగని భారతీయ జనతా పార్టీని నెత్తిని పెట్టుకోం, చంద్రబాబుని పెట్టుకున్నట్టు నెత్తిని పెట్టుకోం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో దొరికినా అన్యాయంగా కేసు పెడుతున్నారు, లేకపోతే ఓపెన్గానే కళ్ళెదురుగుండానే అమరావతిలో ఏదైతే అసైన్డ్ ల్యాండ్స్కి సంబంధించి కుంభకోణం చేసినా అబ్బెబ్బే అవన్నీ వాళ్ళు అమ్ముకుంటే ఈయనేం చేస్తాడు అనేటువంటి స్థాయిలో రాసుకొచ్చి పూర్తిగా ఆయన చేసినటువంటి ప్రతి కుంభకోణాన్ని కాపు కాసుకుంటూ వచ్చినటువంటి వాళ్ళు ఆయన ప్రభుత్వం చేసిన ప్రతి తప్పుని కవర్ చేస్తూ అప్పట్లో అద్భుతం జరిగిందని ఇప్పుడు ప్రజల్ని నమ్మించడానికి వార్తలు రాస్తున్నటువంటి వాళ్ళు 80% అదైపోయింది, 90% ఇదైపోయింది అంటూ చంద్రబాబు గారు చెప్పే ఉపన్యాసాల తరహాలో వార్తలు రాస్తున్నటువంటి వాళ్ళు బీజేపీ విషయంలో బీజేపీ కలిసిన తర్వాత కూడా చంద్రబాబుతో ఉన్నంత వరకు పాజిటివ్ స్టోరీసే. అదే సందర్భంలో బీజేపీని డీగ్రేడ్ చేస్తా, సీట్లు ఇంతే, వాళ్ళకి అంతకుమించి సీన్ లేదు, వాళ్ళు అంతకుమించి ఎక్కువ అడుగుతున్నారని చెప్పి అయినా వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీని చులకన చేసినే చూపెడుతున్నారు. రెండో పక్కన ఈ బాండ్లను అడ్డుపెట్టి బీజేపీ అక్రమాలకు పాల్పడిందని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే బీజేపీ వలన తమకు ఓట్లు కావాలి కానీ బీజేపీని మాత్రం బద్నాం చేయాలి. ఇది ప్రస్తుతం వాళ్ళకి అనుకూల మీడియా చేస్తున్నటువంటి ప్రయత్నం. ఓకే, బీజేపీని దానివల్ల బద్నాం చేస్తే నష్టపోయేది ఎవరు? బీజేపీని నెగిటివ్ నేరేషన్ క్రియేట్ చేస్తే నష్టపోయేది ఎవరు? బీజేపీని నమ్మనప్పుడు ఆ బీజేపీ పొత్తు పెట్టుకుని తెలుగుదేశాన్ని నమ్ముతారా? అప్పుడు బీజేపీ ఓటు రేపు తెలుగుదేశం పార్టీకి ఎట్లా షిఫ్ట్ అవుతాయి? అంటే తమ పైత్యంతో వామపక్ష భావజాలంతో పుట్టిన జర్నలిస్టులు, పెరిగిన జర్నలిస్టులతో ఉన్నటువంటి రెండు పత్రికలు వ్యవహరిస్తున్న తీరుతో తెలుగుదేశం పార్టీకి మంచి చేస్తూ భారతీయ జనతా పార్టీకి చెడు చేయబోయి రివర్స్ చేసుకుంటున్నారేమో ఆలోచించుకోవాల్సి ఉంది.